టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అవినీతి ఎమ్మెల్యేల జాబితాలో శిరీషాదేవి 4వ స్థానంలో ఉన్నారని ధనలక్ష్మి ఆరోపించారు. గతంలో అంగన్వాడీలు అసెంబ్లీ అనేవారని, ఇప్పుడు అంగన్వాడీలు టు అంగడి కొట్టు అవతారం ఎత్తారని ఆమె విమర్శించారు. అవినీతి బురద ఏంటమ్మా? నువ్వు ఉన్నదే అవినీతి బురదలోని. నీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచే, రాకముందు నుంచే నువ్వు అవినీతి స్టార్ట్ చేసేసావు. ఇంకా ఆ గవర్నమెంట్ లో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నీ అవినీతికి అడ్డు ఆగు పాపు లేకుండా పోయింది. ఈ రోజు మేము బురద అంటించక్కర్లేదు, నువ్వే బురద గుంట్లో ఉన్నావు అనే విషయాన్ని నీకు మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇవిడంతా ఉంది, నేను ప్రెస్ మీట్ పెట్టి 10 సంవత్సరాల కాలంలో వైసీపీ పార్టీ ఏమి చేసిందని చెప్పేసి, కనీసం వైసీపీ పార్టీ ఎన్ని సంవత్సరాల అధికారం ఉంది మినిమం నాలెడ్జ్ ఎవరికి లేదు. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల అధికారంలో ఉంది. 5 సంవత్సరాల్లోనే ఎంత గ్రామ స్థాయిలో అభివృద్ధి చేసింది అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తామన్నారు. ఈ రోజు అంటా ఉంది 2029 ఎలక్షన్లో మీరు గెలవరు అని చెప్పేసి. ఈవిడెవరు చెప్పడానికి 29 ఎలక్షన్లు మేము గెలుస్తానో లేదో? 2014లో మీరు అధికారులకు వచ్చి, టీడీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చి 2019 వరకు కూడా ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా, నిరుద్యోగ భృతి లేకుండా, డ్వాక్రా రుణమాఫీ లేకుండా ఎంతో దారుణమైన పరిపాలన చేసినా మీ గవర్నమెంటే 24 ఎలక్షన్లకు వచ్చింది. ఈ రోజు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ఎంతో మందిని ఆదుకున్నాము, గ్రామ స్థాయిలోకి పరిపాలన తీసుకెళ్ళాము. మా ప్రభుత్వం అధికారంలో లేదని మీరెలా చెప్తారు? అంటే ఈవీఎంల ద్వారా మేము గెలుస్తున్నాము, ఈవీఎంలు మీకు ఎప్పటికీ మాతోనే ఉంటాయి, ఎప్పటికీ మీవని మీరు ఫిక్స్ అయిపోతున్నారా? అంతా మీరు ఆలోచించడం అసలు. ఎందుకంటే ప్రజా నిర్ణయాలు ఒక్కసారి 2సార్లు మోసం చేయగలరు. ఖచ్చితంగా ఈ పరిస్థితులు వ్యక్తిస్తే ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుంది మీరు ఖచ్చితంగా 29 ఎలక్షన్లు చూసి అప్పుడు